హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను మీతో ఉగ్గాని రెసిపీని షేర్ చేస్తున్నాను అనమాట. ఇది నా స్టైల్లో నేను చేశాను. మీకు ఎవరికైనా నచ్చుతుంది, యూస్ఫుల్ ఉంది అనుకుంటేనే చూడండి. మనకి నోరు బాగాలేనప్పుడు, ఎప్పుడైనా ఏదైనా కారంగా తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఏంటంటే కొంచెం నేను ఇదేంటంటే స్పైసీగా చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. సో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరూ అంటే చేసే ఉంటారు, బట్ ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. సో మనం వెయిట్ లాస్ రెసిపీస్ అవి చేస్తున్నాం కదా, వెయిట్ లాస్ ఛాలెంజెస్, వాటిల్లో కూడా మనకి రోజు ఒకటే తిని బోరు కొడితే ఈ రెసిపీని కూడా ట్రై చేసి మీరు ఖచ్చితంగా అయితే ఒకరోజు తినండి, చాలా బాగుంటుంది. సో నేనైతే దానికోసం మరమరాల్ని తీసుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ మరమరాల్ని. సో కొంతమంది తెలంగాణలో బొంగులు అంటారు, మరమరాలు అంటారు. సో మేమైతే మరమరాలు అంటాం అనమాట. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి తాలింపు గింజలన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మరమరాలను అయితే ఒక 2-3 సార్లు దాకా అయితే వాష్ చేసుకోండి, ఎందుకంటే మట్టి ఉంటుంది. మీకు ప్రాసెస్ అంతా అయిపోయి లాస్ట్లో ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఆ మట్టి తగులుతూ ఉంటుంది. మీరు కనుక వాష్ చేసుకోకపోతే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి, చక్కగా నానబెట్టేసేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో నేను కొంచెం ఏంటంటే పచ్చనపప్పు, పల్లీల్ని కూడా యాడ్ చేశాను అనమాట. మనకి తింటున్నప్పుడు పంట కింద తగులుతుంటే ఆ అంటే అవి బాగుంటుందన్నమాట, పులిహోరకైనా ఇలాంటి రెసిపీస్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడ కొంచెం స్పైసీగా చేస్తున్నాను కాబట్టి ఒక 2 మిర్చిని దాకా యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెట్ని కూడా ఒక క్యారెట్ని కట్ చేసి వేసుకున్నాను. సో దాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే చేయండి ఈ ప్రాసెస్ అంతా, ఎక్కడ మీరు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. తర్వాత పసుపుని కూడా యాడ్ చేశాను, ఉప్పుని కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటోని కూడా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే కొంచెం పుల్లగా తినాలి అనిపిస్తుంది అంటే ఇంకొక టమాటాని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టమాటోనే యాడ్ చేశాను. సో మనకి ఒక పక్క అదంతా కుక్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ గ్యాప్లో వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పుట్నాల పప్పు, నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెము జీలకర్ర, ధనియాలు, ఒక 3 చిన్న వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కారం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ పొడిని కనుక మీరు మనం ఏదైతే చేస్తున్నామో ఉగ్గాని రెసిపీలో వేస్తే దాని టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంది అంటే కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. సో నా దగ్గర ఆ టైంకి అవైలబుల్ లేదని చెప్పేసి నేను ప్లెయిన్గా ఇలా చేసేసాను. మ్యాక్సిమం ఇలానే వేస్తాము. ఇంకా కొంతమంది ఆల్రెడీ మా దగ్గర ఉంది పుట్నాల కారము, కొబ్బరి వేసింది అంటే హ్యాపీగా అదే కలిపేసేయండి. సో నేను అప్పటికప్పుడు చేసేసాను అనమాట. తర్వాత 2-3 నీళ్ళల్లో కడిగాక నేను ఒక చిన్నుల గిన్నెలోకి మరమరాల్ని తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇదంతా కుక్ అయిపోయింది కదా, సో ఈ మరమరాలన్నిటిని తీసుకొచ్చి దీంట్లో వేసి లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కూడా ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 3-4 నిమిషాలు వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఫస్ట్ నేను చెప్పడం మర్చిపోయాను, కొంచెం అల్లం ముక్కని కూడా యాడ్ చేశాను. అంటే మీరు వీడియో క్లిప్లో కనిపిస్తుంది, నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. కొంచెం అల్లం ముక్కని కూడా తురిమైనా పట్టుకొని వేసుకోండి, లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసేసుకోండి, బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టాను కదా, పుట్నాల పౌడర్, సో ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో మీరు తినేటప్పుడైనా దానిపైన చల్లుకోండి, లేకపోతే ఇలా వేసేసి మొత్తం కలిపేసేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం చక్కగా కలిపేసేసుకుంటున్నాను. ఇంకా ఈ పౌడర్ వేసాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఏం మనం కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా కలిపేసేసుకున్నాక ఒక లెమన్ని కూడా పిండేసేసుకోండి. తినేటప్పుడు కొంచెం పుల్లగా అనిపిస్తుంది అనమాట. సో రోజు మనం వెయిట్ లాస్ అది చేసేటప్పుడు ఒకటే రెసిపీస్ తినాలంటే బోర్గా కూడా అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చు, డిన్నర్కైనా తినొచ్చు, లంచ్కైనా తినొచ్చు, మీ ఇష్టము. పిల్లలకైనా చేసి పెట్టచ్చు బాక్సుల్లోకి. అది కాకపోతే కొంచెము స్పైసీ లెవెల్స్ అనేది తగ్గించి వేయండి, బ్యాలెన్స్ అయిపోతుంది.
పెద్దవాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి నోరు ఇంకా రోజు తిని తిని బోర్ కొడుతుంటుంది కదా, మీకు బాగా కారంగా తినాలనిపించినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.